హలో ఎవ్రీవన్. సో నేను అట్లా పెట్టడం అనేది మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అనేది పెట్టిన. సో నా గురించి చెప్పుకోవడానికి కాదు, కానీ చాలామంది పూర్ పీపుల్స్ ఉంటారు ఖచ్చితంగా. సో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళలేక, కోచింగ్ తీసుకోలేక, టెస్ట్ సిరీస్ ఇలాంటివన్నీ రాయలేక ఉంటారు. సో నేను నిజంగా చెప్తున్నాను, నేను ఎటువంటి ఆన్లైన్ కోచింగ్ తీసుకోలేదు, ఎటువంటి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోలేదు, గ్రూప్ 4కి ఎటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఫాలో కాలేదు. సో నేను ఏమైతే బుక్లు అయితే నమ్ముకున్నానో ఆ బుక్స్నే తరువుగా, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్సే చదివా. సో దానివల్లనే ఇది సాధించా. నేను ఏంటంటే ఒక వర్షం కొడుతున్నా కానీ నేను పక్కన వాటర్ వచ్చినా చదువుతుంటే ఆ విధంగా చదువుతుండే. సో ఇది అందుకే చెప్పాను, అంటే ఎవరైనా వేరేలాగా అనుకోకండి. సో నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే నేను నా కష్టంగా నచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి నా కష్టానికి. సో ఎందుకంటే మనం హైదరాబాద్కి వెళ్ళి అశోక్నగర్కా, దిల్సుఖ్నగర్కా అట్లా అది పోలేని స్థితిలో ఉండి కూడా మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, చదివినామా లేదా అనేది ఇంపార్టెంట్. సో అందుకోసం ఈ వీడియో పెట్టిన. గ్రూప్ 2కి ఇంకా 150 డేస్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ దగ్గర. సో ఈ 150 డేస్ నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏ టెస్ట్ సిరీస్ రాసినావు అని కాదు, ఏ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నావు కదా, ప్రాపర్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ బుక్స్, ఫోన్ ఉండాలి ఖచ్చితంగా. వితౌట్ ఫోన్, చాలామంది అంటే ఫోన్ పక్క పెట్టాలి అంటారు. ఫోన్ లేకుంటే జాబ్ కొట్టడం కష్టం నా వరకైతే. నేను పొద్దుగా ఖచ్చితంగా ఈనాడు పేపర్ చూస్తాను. సో అలాంటి కొన్ని యూట్యూబ్లో షార్ట్స్ అవి చూస్తూ ఉంటాను. సో ఫోన్ లేకుండా జాబ్ కొట్టడం కష్టము చాలామంది అంటారు, కానీ ఫోన్ మీన్స్ ఇంటర్నెట్ ఉండాలి ఖచ్చితంగా. సో ఇది ఎవరికైనా నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కొంతమందికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అప్పుడు గ్రూప్ 4 అప్పుడు తీసుకున్న షార్ట్ అనేది పెట్టిన.